నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బక్రీద్ నేపథ్యంలో శాంతి భద్రతలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం. డిజిటల్ టీవీ రంగంలో కొత్త సేవలు. కనెక్ట్ ఏపీ ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ ప్రత్యేక ఆకర్షణ. తీవ్ర ఎండల దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దు. తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరిక. పారాక్వాట్ డైక్లోరేట్ 24% SL పై తాత్కాలిక నిషేధం. వ్యవసాయ అధికారి సుధీర్ బాబు. విజయవాడలో జరుగుతున్న కనెక్ట్ ఏపీ ఎక్స్పో 2026లో సిటీ నెట్వర్క్ ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసింది. డిజిటల్ టీవీ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా బ్రాడ్బ్యాండ్ సేవలతో పాటు IPTV సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని సిటీ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ దండమూడి కృష్ణమోహన్ తెలిపారు. ఇది 5th కనెక్ట్ ఎక్స్పో వాళ్ళది 5th ఎగ్జిబిషన్ ఆంధ్రప్రదేశ్లో. ఈ యొక్క ఎగ్జిబిషన్ యొక్క దీంట్లో మా సిటీ కేబుల్ యొక్క స్టాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ సంవత్సరం యొక్క విశేషం ఏంటంటే సిటీ కేబుల్ వీఆర్ లాంచింగ్ IPTV సర్వీస్. ఆల్రెడీ లాంచ్డ్ IPTV సర్వీసెస్, టీవీ ఎనీవేర్. ఆల్రెడీ వీఆర్ ఇన్ హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ అండ్ OTT సర్వీస్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్గా రన్ చేస్తాం. అట్లాగే ఈ సంవత్సరం IPTV సర్వీసెస్, టీవీ ఎనీవేర్ ఇవన్నీ కూడా లాంచ్ చేస్తాం. అట్లాగే టెలియాన్ అనే యాప్ కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేసాం. కేబుల్ ఆపరేటర్లకి ఇప్పుడు మరియు వినియోగదారులకి అత్యంత ఉపయోగపడే యాప్ కూడా అది. సో ఈ అదర్ సర్వీసెస్ ఇవ్వటం వల్ల ఏంటంటే కన్జ్యూమర్కి మనం ఒకటే సింగిల్ వైర్ నుంచి మొత్తం అన్ని సర్వీసెస్, కేబుల్ టీవీ కానీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కానీ, OTT యాప్స్ కానీ, IPTV కానీ, టీవీ ఎనీవేర్ కానీ, టెలియాన్ యాప్ అది కన్జ్యూమర్కి సంబంధించింది. ఇట్లాంటి సర్వీసులు అన్ని సర్వీసులు ఇవ్వటం వల్ల ఏంటంటే కేబుల్ కన్జ్యూమర్ యొక్క కంఫర్ట్నెస్, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఎందుకంటే మీ అందరికీ తెలిసింది ఎప్పుడైతే డిజిటల్ స్టార్ట్ అయిందో వ్యూయింగ్ ప్యాటర్న్ కూడా మారిపోయింది. ఆ మారిపోయిన దానికి అనుగుణంగా సిటీ నెట్వర్క్స్ కూడా మా యొక్క అదర్ సర్వీసులు ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ పబ్లిక్లకు తీసుకెళ్తాం ఇవ్వటం జరుగుతుంది. దీని మూలన ఏంటంటే కేబుల్ ఆపరేటర్లకు కానీ, వినియోగదారులకు కానీ మా సర్వీసులు అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా ఇవ్వాలని చెప్పి మా యొక్క సంకల్పం. ఆ సంకల్పంకి IPTV, టీవీ ఎనీవేర్ కూడా తోడ్పడి ప్రజలకు కానీ, ఆపరేటర్లకు కానీ ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. ఇవాళ డిజిటల్ రంగంలో వస్తున్నటువంటి మార్పులను అందిపుచ్చుకునే విధంగా ఏ విధంగా కేబుల్ రంగం ముందుకెళ్తా ఉంది, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా? ఇదే ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టు భవిష్యత్తులో ప్రతి ఇంటికి ఒక సింగిల్ వైర్ అనేది వస్తుంది. ఆ సింగిల్ వైర్ నుంచి ఆల్ సర్వీసెస్, కేబుల్ టీవీ కానీ, IPTV కానీ, బ్రాడ్బ్యాండ్ కానీ, హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కానీ, OTT కానీ, టీవీ ఎనీవేర్ కానీ, ఎనీ సర్వీసెస్ వీళ్ళు ఒకటే సర్వీసు, ఒకటే వైర్ అనేది భవిష్యత్తులో జరుగుద్ది. దానికి అందిపుచ్చుకోవడానికి కేబుల్ ఆపరేటర్లు వ్యవస్థలు అన్నీ కూడా దానికి అనుగుణంగా మారితేనే వ్యవస్థకి బాగుంటుంది. సో అట్లా మా ఆపరేటర్లు కానీ ఈ యొక్క ఎగ్జిబిషన్లో ఇట్లాంటివి రావటం వలన ఈ కాన్సెప్ట్ అనేది బాగా పబ్లిక్ ఆపరేటర్లకు కానీ అందరికీ వైడ్గా పబ్లిసిటీ అయ్యి అందరూ కూడా ఈ యొక్క అవకాశాలు అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం. సూర్యనారాయణ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా ఇవాళ సిటీ నెట్వర్క్ రంగంలో వచ్చినటువంటి మార్పులను ఏ విధంగా వినియోగదారులకు మీరు అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నారు? ఏ సర్వీసులు ప్రధానంగా సిటీ నెట్వర్క్ అందిస్తాం? మనకందరికీ తెలుసు కేబుల్ టీవీ రంగం అంటే దాని యాక్చువల్గా ఆద్యులు సిటీ నెట్వర్క్స్. 35 సంవత్సరాల నుంచి కేబుల్ నెట్వర్క్స్లో ప్రప్రథమంగా లాంచ్ చేయటమే కాకుండా అందరికీ అన్ని స్టేట్స్లో, భారతదేశం మొత్తం అన్ని ఇళ్లలో ఒక సిటీకి కేబుల్ టీవీకి ప్రత్యామ్నాయ పదంగా సిటీ కేబుల్ అనేది సుపరిచితం అందరికీ. సో వస్తున్న మార్పుల ప్రకారం మేము డిజిటలైజ్ చేసాం. తర్వాత కండిషనల్ యాక్సెస్ పెట్టాము. అలాగే ఇంటర్నెట్ అవసరమైంది కాబట్టి బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు అలాగే బ్రాడ్బ్యాండ్ ద్వారా కేబుల్ టీవీని చూస్తున్నారు, OTT కానీ లేకపోతే IPTV కానీ. ఆ సర్వీసెస్ కూడా మేము ప్రారంభిస్తున్నాము. IPTVని, OTTలు ఇట్లాంటివి కూడా మా దీంట్లో. అలాగే ముందు ఇంకా
దీంట్లో వచ్చే ఏ డెవలప్మెంట్స్ అయినా కానీ మేము రెడీగానే ఉంటాము దీంట్లో ఇంప్లిమెంట్ చేయడానికి. ముఖ్యంగా సెక్యూరిటీ సర్వీస్ ఇట్లాంటి వాటి గురించి కూడా ఆలోచిస్తున్నాము. అవి ఇక నెక్స్ట్ ఫేజ్లో వాటి గురించి చూస్తాము. ప్రస్తుతానికి వీటితోటి ఈ ఐపీటీవీ, ఓటీటీ, బ్రాడ్బ్యాండ్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ప్రస్తుతానికి. ఐపీటీవీ ప్రధానంగా, ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసుకుంటే ఐపీటీవీ ఎక్కువగా అందుబాటులోకి వస్తూ ఉంది. ఐపీటీవీ అంటే ఏంటి సిటీ బ్రాడ్బ్యాండ్ నుంచి ఐపీటీవీకి ఇతర ఐపీటీవీలకి వ్యత్యాసం? ఐపీటీవీ యాక్చువల్గా 2 రకాలుగా ఉంటుంది. ఐపీటీవీ అనేది ఇప్పుడు చాలా మంది ఆపరేటర్స్ చూపించేది అసలు యాక్చువల్ ఐపీటీవీ కాదు. గవర్నమెంట్ పర్మిట్ చేసే ఐపీటీవీ చాలా అతి కొద్ది మంది ఆపరేటర్లు మాత్రమే చూపిస్తున్నారు. ఎక్కువ మార్కెట్లో ఉన్న ఐపీటీవీలు అని చెప్పుకునేది గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా జరుగుతున్న ఐపీటీవీలు. అవి ఏ రోజైనా కానీ అవి ఆగిపోతాయి అవన్నీ. కానీ మేము మాత్రం బాధ్యతాయుతమైన ఎంఎస్ఓలుగా గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, ట్రాయ్ గైడ్ లైన్స్ ప్రకారం ఐపీటీవీ సర్వీసెస్ వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం ఎలా స్టార్ట్ చేయాలో అలాగే స్టార్ట్ చేసి ఇప్పుడు ఆడిటింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసాము. సో ఇది ఎలా ఉంటుందంటే ఇంచుమించు కేబుల్ టీవీ లాగానే ఉంటుంది. కాకపోతే సెపరేట్ వైర్ కాకుండా ఈ ఇంటర్నెట్ వైర్లోనే ఈ సర్వీసెస్ వస్తాయి అన్నమాట. అంతా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం. సో కస్టమర్స్ దీన్ని సబ్స్క్రైబ్ చేసినా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండవు, ఎటువంటి ఇది ఉండదు. అలా కాకుండా ప్రస్తుతానికి గవర్నమెంట్ కంట్రోల్లో లేని ఐపీటీవీలుకి వాళ్ళని సబ్స్క్రైబ్ చేస్తే మాత్రం కొద్ది కస్టమర్లు రాబోయే రోజుల్లో కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఓటీటీ ప్లే అని అది ఆ ఓటీటీ యాప్స్ ద్వారా ఛానల్స్ చూపించడం అట్లాంటివి జరిగినాయి. ఇప్పుడు ఆ ఓటీటీ ప్లే ఆగిపోవటం వల్ల ఈ ఛానల్స్ చూసే వాళ్ళకి ఇబ్బందులు జరగటం ఇట్లాంటివి జరుగుతున్నాయి వేరే ఐపీటీవీ యాప్ల్లో. అట్లా కాకుండా మా దాంట్లో ఏంటంటే జస్ట్ కేబుల్ టీవీకి మేము ఎలా లైసెన్స్డ్గా చేస్తున్నామో దాన్ని కూడా అలాగే లైసెన్స్గా చేస్తాం. కాబట్టి సర్వీసెస్లో ఎటువంటి అంతరాయాలు ఉండే అవకాశం ఉండదు అనమాట మేము చేసే సర్వీస్. ప్రధానంగా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీస్కు సంబంధించి ఇప్పటి వరకు కేబుల్ ద్వారా ఈ టీవీ ప్రసారాలు మాత్రం, ఇప్పుడు ఇంటర్నెట్ కూడా అదే కనెక్షన్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏమీ లేదు. కస్టమర్ వీళ్ళలో స్మార్ట్ టీవీలు ఉంటే కనుక ఆ స్మార్ట్ టీవీ యాప్ ద్వారా ఈ ఐపీటీవీని వాచ్ చేయొచ్చు. ఒకవేళ స్మార్ట్ టీవీ లేని వీళ్ళకే వాళ్ళు మామూలుగా ఆండ్రాయిడ్ బాక్స్ ఒకటి పెట్టుకుని దాంట్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వాచ్ చేయొచ్చు. అలా కాకుండా ఆండ్రాయిడే కాకుండా శాంసంగ్ టీవీలకి, ఎల్జీ టీవీకి, అలాగే అమెజాన్ ఫైర్ స్టిక్లో కూడా మేము యాప్ డెవలప్ చేస్తున్నాము. సో వీటిల్లో ఏది ఉన్నా, శాంసంగ్ టీవీ ఉన్నా, ఎల్జీ టీవీ ఉన్న స్మార్ట్ టీవీస్ డైరెక్ట్గా యాప్ని వాళ్ళ టీవీల్లోనే ఇన్స్టాల్ చేసుకుని ఇంకా వేరే సెటప్ బాక్స్ లేకుండా టీవీకి ఆపరేట్ చేసే రిమోట్ తోటే ఈ ఛానల్స్ అన్నీ ఇంతకుముందు ఛానల్స్ ఎలా వాచ్ చేసే ఎక్స్పీరియన్స్ అదే ఎక్స్పీరియన్స్ తోటి టీవీలో వీటిని కూడా వాచ్ చేయొచ్చు అనమాట. మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు. కేబుల్ రంగంలో అనేక ఏళ్లుగా ఆయన కొనసాగుతూ ఉన్నారు. శ్రీనివాస్ గారు చెప్పండి, ఏంటి ఇవాళ కేబుల్ రంగంలో అనేక మార్పులు వచ్చినాయి. ఒకప్పటికి ఇప్పటికీ డిజిటల్ యుగంలో కొత్త మార్పులు, సాంకేతిక పరికరాలు ఇవన్నీ వచ్చిన నేపథ్యంలో వాటిని అందిపుచ్చుకునే విధంగా కేబుల్కి సంబంధించినటువంటి ఆపరేటర్లు కావచ్చు, ఇతరత్ర నిపుణులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తారు? యాక్చువల్గా ఈ కేబుల్ ఇండస్ట్రీ అనేది, మన కేబుల్ టీవీ 1990లో మన దేశంలో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన కొత్తలో ఏంటంటే అందరూ కూడా 2 ఛానల్స్ ఇచ్చేవాళ్ళం మేము. దాన్ని ఒక వీసీపీ పెట్టి, వీసీఆర్ పెట్టి ప్రతిరోజు ఒక 3 సినిమాలు ప్లే చేయటం జరిగేది. తర్వాత 91లో స్టార్ టీవీ అనేది ఒక డిష్ పెట్టి 4 ఛానల్స్ ఇవ్వడం జరిగింది. ఎంటీవీ కానీ, బీబీసీ కానీ, స్టార్ స్పోర్ట్స్ కానీ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. తర్వాత మన ఈ కేబుల్ రంగానికి ఒక విధంగా చెప్పాలంటే పుట్టినిల్లు విజయవాడలో 1993లో సిటీ కేబుల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 11 ఛానల్ సిస్టమ్. ఈ 11 ఛానల్ సిస్టమ్ ఇచ్చినప్పుడు మనకేంటంటే ఇండియాలోనే ఇది చాలా మనకు ఒక హైలైట్ అయింది. ఎందుకంటే ఆ రోజుల్లోనే మన రైల్వే స్టేషన్లో ఉన్న ప్లాట్ఫామ్ మీద ఉన్న టైమింగ్స్ని మనం లైవ్ ఇచ్చాం. ఓ ఛానల్ సిటీ టెక్స్ట్ ఛానల్ అని చెప్పి, దాంట్లో కింద స్క్రోలింగ్ యాడ్స్ కానీ రైల్వే ఇన్ఫర్మేషన్ మొత్తం దానికి వచ్చేది. మనం ఏదైనా ఊరు ట్రావెల్ చేయాలంటే మనం ఆ ఛానల్లో చూసుకొని రైట్ టైమా రాంగ్ టైమా, లేదంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి మనకి ట్రైన్ వస్తుంది అనేది మనం చూసుకొని చేయటం జరిగింది. ఆ రోజుల్లోనే ఏసియాలో ఫస్ట్ టైం విజయవాడలో అది స్టార్ట్ అవడం వల్ల ఆ 11 ఛానల్ సిస్టమ్ చూసి మన జీటీవీ చైర్మన్ సుభాష్ చంద్ర గోయల్ గారు విజయవాడ వచ్చి 94లో
ఈ యొక్క మాస్టర్ ఛానల్ కమ్యూనిటీతో టైఅప్ అయ్యి వారు సిటీ కేబుల్ అనేది ఇండియా మొత్తం స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు ఎన్లాగ్ సిస్టమ్ మనం ఆర్ఎఫ్ మీద ఇచ్చేవాళ్ళం 11 ఛానల్స్. తర్వాత అది డిజిటల్ అయింది. డిజిటల్ అయిన తర్వాత 400 to 500 ఛానల్స్ మనం ఇవ్వడం జరిగింది. డిజిటల్ వల్ల ఇప్పుడు వచ్చి ఐపీటీవీ టెక్నాలజీ వచ్చింది. ప్రతి ఆపరేటర్ ఈ టెక్నాలజీకి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవ్వాల్సిందే, లేదంటే వాళ్ళ మనుగడ కష్టం అవుతుంది. రాను ఇప్పుడు ఈ కృష్ణ గారు ఏపీ టెక్ ఎక్స్పో అనేది ఇది 5th టైం విజయవాడలో పెట్టడం అనేది నిజంగా అది ఆపరేటర్ అందరికీ అది మంచి అవకాశం. ఎందుకంటే ఇక్కడ కేబుల్ సెమినార్స్ జరుగుతాయి, వర్క్షాప్ జరుగుతాయి. దానివల్ల ఏంటంటే టెక్నికల్గా మనకి కొన్ని విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవన్నీ తెలియవు. ఇప్పుడున్న ప్రతి ఆపరేటర్ కూడా ఆప్టికల్ ఫైబర్కి అప్గ్రేడ్ అయ్యారు. ఇంతకు ముందులాగా ఎన్లాగ్ ఒక సిగ్నల్, ఆర్ఎఫ్కి ఒక సిగ్నల్, మన అదేవిధంగా ఇంటర్నెట్కి ఒక వైరు అనేది లేకుండా ఇందా కృష్ణమోహన్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి సింగిల్ వైరు అంటే ఆప్టికల్ ఫైబర్. ఒక ఆప్టికల్ ఫైబర్లోనే చాలా ఫ్యూచర్స్ మనం ఫెసిలిటీస్ని వాడుకోవచ్చు. ఈ రంగంలో ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఇంటర్నెట్ ఉంటే చాలు ఇప్పుడు కేబుల్ టీవీ కూడా చూడొచ్చు. ఇంతకుముందు ఇంటర్నెట్లు ఉంటే ఓటీటీలో కొన్ని ఛానల్సే వచ్చాయి, ఆ ఛానల్స్ వరకే చూడటం కుదిరేది. ఇప్పుడు అలా కాకుండా ఓటీటీలో ఒక యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోగలిగితే సుమారు 400 to 500 లైవ్ ఛానల్స్ మీరు చూడొచ్చు. దాంట్లోనే సుమారుగా ఒక 50 ఛానల్స్ వరకు లోకల్ ఛానల్స్ చూడొచ్చు. అలా కాకుండా 30 to 31 ఓటీటీ ఛానల్స్ మీరు చూడొచ్చు. ఒక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మీకు 4K క్వాలిటీ హెచ్డి మీరు దాన్ని చూడొచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు స్మార్ట్ టీవీ ఉంది. స్మార్ట్ టీవీ ఉంటే ఇంక ఏది అవసరం లేదు, ఏ బాక్స్ అవసరం లేదు. స్మార్ట్ టీవీలో ఉన్న ఆ యాప్ నుంచి ఈ ఛానల్స్ అన్నీ కూడా క్వాలిటీ ఛానల్స్ మీరు చూడొచ్చు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని విజయవాడలో జరుగుతున్న ఈ ఎక్స్పో 3 days జరుగుతుంది. ప్రతి ఆపరేటర్ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ కనెక్ట్ ఏపీ పేరుతో జరుగుతున్నటువంటి ఈ ఎక్స్పో ఏదైతే ఉందో 3 రోజుల పాటు నిర్వహించబోతా ఉన్నారు. ఈ రాష్ట్రం నుంచే కాదు, అటు తెలుగు రాష్ట్రాల నుంచి పక్కన ఉన్నటువంటి ఒరిస్సాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లతో కావచ్చు, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ ఎక్స్పోకు హాజరవుతా ఉన్నారు. ఈ ఎక్స్పోకు సంబంధించినటువంటి నిర్వాహకులు కృష్ణ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కృష్ణ గారు, ప్రధానంగా ఈ ఎక్స్పోను గత 5 సంవత్సరాలుగా మీరు ఈ విజయవాడ నగరంలో నిర్వహిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ ఎక్స్పో ఉద్దేశం ఏంటి? ఇది నిత్య జీవితంలో అత్యంత అవసరమైన సాధనం కమ్యూనికేషన్ వ్యవస్థ అండి. ఈ కమ్యూనికేషన్ వ్యవస్థని ఇందాక మా మిత్రులు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా 1990 నుంచి ప్రారంభించబడింది. ఇప్పుడు అంచెలంచెలుగా టెక్నాలజీ పరమైన విపరీతమైన అప్డేట్స్తో ముందుకెళ్తా ఉంది. అప్పుడు పుట్టిన కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ వాళ్ళ నెట్వర్క్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అన్నింటినీ కూడా డెవలప్ చేసుకుంటూ ప్రజలకు అత్యంత తక్కువైన ధరలో అత్యంత నాణ్యమైన సేవలు అందించాలని చెప్పి సరికొత్త టెక్నాలజీ అయిన ఐపీటీవీలు కానివ్వండి, ఓటీటీలు కానివ్వండి, ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ కానీ అన్నీ తీసుకెళ్తా ఉన్నారు. సో దీనికి సంబంధించిన విషయాలను కానివ్వండి, ఎక్కడికక్కడ వివిధ ప్రాంతాల్లో దేశంలో ఢిల్లీ, ముంబై, లేకపోతే కలకత్తా, మద్రాసు అట్లాంటి ప్రదేశాలు ఉన్నదానికి ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. లోకల్ ఆపరేటర్స్ కానీ అందరూ వెళ్ళలేరు. ఎందుకంటే ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న స్థాయి ఆపరేటర్లకి ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి వాళ్ళకి అదల్లాగున్న పరిస్థితి. వాళ్ళందరికీ ఒక వేదిక కింద ప్లాట్ఫామ్ ఉండాలని చెప్పేసి గత 5 ఏళ్లుగా ఈ ఆంధ్రప్రదేశ్లో కనెక్ట్ ఏపీ పేరు మీద ఈ ఎక్స్పో నిర్వహిస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మాలో ఉన్న స్కిల్ సెట్ను పెంచుకోవడానికి టెక్నికల్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఏంటంటే రాబోయే కాలంలో ఎటువంటి టెక్నాలజీ వచ్చినా సరే ఈ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని అప్డేట్ అవుతూ ఆ యంత్ర పరికరాలన్నింటినీ కూడా ప్రజలకి అత్యంత చేరువలో తీసుకురావడం, ఆ సాఫ్ట్వేర్ని కానీ సర్వీసెస్ని కానీ అందిస్తే మార్కెట్లో ఇప్పుడున్న నిరుద్యోగ సమస్య కూడా చాలా వరకు తీరుతుంది. ఇందులో చాలా స్కోప్ ఉంది. చాలామంది యువకులు కూడా ఈ కమ్యూనికేషన్ ఫీల్డ్లో, అటు టెక్నికల్ ఫీల్డ్లో కానివ్వండి, మార్కెటింగ్ ఫీల్డ్లో కానివ్వండి, ప్రతినిత్యం ప్రజలతో మమైకమైన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించి గతం కోవిడ్లో కూడా ఎసెన్షియల్ సర్వీస్లో కూడా ఈ వ్యవస్థను గుర్తించింది. ఎందుకంటే ప్రజలందరినీ కూడా ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్తో అప్రమత్తం చేసేది ఈ కమ్యూనికేషన్ కేబుల్ టీవీ వ్యవస్థలో ముందంజలో ఉంటుంది. అంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పరంగా చూస్తే ఛానల్స్ని కానివ్వండి, లోకల్ ఛానల్స్ని కానివ్వండి, లేకపోతే ప్రజలకి ఇన్ఫర్మేషన్ ఏదైతే స్క్రోలింగ్స్ రూపంలో ఇచ్చేదంతా కూడా ఈ ఛానల్స్ అన్నీ కూడా అప్పటి నుంచి ప్రారంభించబడినవి. దీన్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు వచ్చే టెక్నాలజీ ఐపీటీవీని ఇప్పుడు కొద్దిగా ఆథరైజ్డ్గా, ఇంతాక మన సూర్యనారాయణ గారు చెప్పినట్టుగా ఆథరైజ్డ్గా కూడా పెద్ద కంపెనీలు, సీనియర్ కంపెనీస్ అన్నీ కూడా చేస్తూ ఉన్నాయి.
సో మేము ఈ ఎక్స్పోల ద్వారాగా అందరినీ అప్డేట్ చేయడానికి మా ప్రయత్నం చేస్తాము. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా మీరు చెప్పినట్టుగా కర్ణాటక, ఒడిశా, తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆపరేటర్లు అందరూ వచ్చి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. దీన్ని మరింతగా అభివృద్ధి చెందేలాగా అందరూ కూడా ఇంకా మిగిలిన 2 రోజుల్లో కూడా విచ్చేసి దీన్ని వాళ్ళ యొక్క స్కిల్ సెట్లను డెవలప్ చేసుకోవడానికి ఈ ప్లాట్ఫారం, ఈ వేదికను ఉపయోగించుకుంటారని ఆశిస్తాం. కృష్ణమోహన్ గారు, ఇంకో విషయం చెప్పండి. ప్రధానంగా ఇవాళ ఈ డిజిటల్ రంగంలో అనేక మార్పులు వస్తూ ఉన్నాయి. ఈ మార్పులను అందిపుచ్చుకోవటానికి ఇండస్ట్రీకి సంబంధించి ప్రభుత్వం వైపు నుంచి మీకు ఎలాంటి ప్రోత్సాహకాలు లభిస్తూ ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఆ తరహా ప్రోత్సాహం లభిస్తూ ఉందా ఇండస్ట్రీకి? యాక్చువల్గా ఫ్యాక్ట్ చెప్పాలంటే గవర్నమెంట్ సైడ్ నుంచి ఏమాత్రం సహాయ సహకారాలు లేవు. గవర్నమెంట్ యాక్చువల్గా ఎన్టీఓ అని ఎప్పుడైతే ట్రాయ్ డిజిటల్ లైసెన్స్లు ఇవన్నీ ఇష్యూ చేసి డిజిటైజేషన్ చేయండి అని ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఈ సెటప్ బాక్స్ ఈ సిస్టమ్ ఇవన్నీ తీసుకొచ్చి ఎన్టీఓ అని చెప్పి ప్రైస్ ఫిక్సేషన్ ఇవన్నీ ఛానల్కి ప్రైస్ ఫిక్సేషన్ ఇవన్నీ చేయడం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఇంకా యాక్చువల్గా ఇండస్ట్రీ కూడా బాగా సెట్బ్యాక్ అవుతూ వచ్చింది. బట్ ఇండస్ట్రీ ఇంకా గవర్నమెంట్ దీని మీద ఇండస్ట్రీ మీద సరైన ఫోకస్ లేదు, సరైన అవగాహన కూడా లేదు. యాక్చువల్గా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మీరు గత 5-6 సంవత్సరాలు కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 30-40% ఆఫ్ ది ఇండస్ట్రీ పబ్లిక్ మైగ్రేటెడ్ టు అదర్ సర్వీసెస్. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైతే ఎన్టీఓ ఇట్లాంటివన్నీ సర్వీస్ గవర్నమెంట్ ప్రైస్ ఫిక్సేషన్ ఆఫ్ ఛానల్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో కాస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్కి కాస్ట్ పెరిగిపోయింది. కన్జ్యూమర్కి ఎప్పుడైతే కాస్ట్ పెరిగిపోయిందో అంతకుముందు మీకు అందరి ఇళ్లలో చాలా మంది అఫోర్డబుల్ ఇళ్లలో క్లాస్ పీపుల్ ఇళ్లలో ఎట్లుండేదంటే 2 టీవీలు 3 టీవీలు, ప్రతి టీవీకి ఒక కేబుల్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, ఆ టీవీ ఆ 3టికి కలిపి ఒక సమ్ ఎక్స్ అమౌంట్తో ఒక ఆపరేటర్తో మాట్లాడుకొని కట్టేవాళ్ళు. ఇప్పుడు ఏంది, కంపల్సరీ ప్రతి టీవీకి ఫిక్స్డ్ ప్రైస్ అయిపోయింది. దాంతో కాస్ట్ ఆఫ్ ది కేబుల్ సర్వీసెస్ కూడా 100 రూపీస్ అట్లా పెరిగిపోయింది పర్ కనెక్షన్. దానివల్ల ఏమైందంటే నెంబర్ ఆఫ్ కనెక్షన్స్ డ్రాప్ అవటం, ఇవన్నీ కూడా అదర్ సర్వీసెస్ అదర్ ప్లాట్ఫామ్స్ కూడా మొబైల్ యూసేజ్ డిజిటైజేషన్ వలన హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇవన్నీ రావటం వలన మొబైల్లో వీడియో వ్యూయింగ్ కూడా ఇవన్నీ పెరిగిపోయింది. సో వీటన్నిటి వల్ల ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 40% దాకా డ్యామేజ్ అయింది. ఇప్పుడు నా ఈ ఐపీటీవీ సర్వీసెస్ అదర్ సర్వీసు ఇవన్నీ ఇవ్వటం వలన కేబుల్ ఆపరేటర్లు ఏంటంటే ఏదైతే ఎక్కడైతే కోల్పోయారో అక్కడే దాన్ని వెనక్కి తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. డెఫినెట్గా దేర్ ఇస్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ కేబుల్ ఆపరేటర్స్. ఎవరైతే ఈ సర్వీస్ అన్ని అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాళ్ళ టెక్నాలజీని ముందు ప్రజలకు అందిస్తారో డెఫినెట్గా వాళ్ళకైతే డ్యామేజ్ అనేది ఉండదు, 100% బాగానే ఉంటుంది. బట్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇండస్ట్రీకి గవర్నమెంట్ ఏం చేయాలంటారు? ఇండస్ట్రీకి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే ఈ ప్రైజింగ్ ఫిక్సేషను ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేయడం వలన ఏమైందంటే ఈ బ్రాడ్కాస్టర్ ప్రతి సంవత్సరం ప్రైజులు పెంచడం వలన కాస్ట్ ఆఫ్ ది కన్జ్యూమర్కి సర్వీసెస్ పెరిగిపోతున్నాయి కాస్ట్. దీని వలన ఏమవుతుందంటే అఫోర్డబుల్ కేబుల్ సర్వీస్ అనేది భారం అవ్వకుండా ఈ ప్రైస్ ఫిక్సేషన్ లేకపోతే కనుక డెఫినెట్గా ఇంకా రేట్లు తగ్గించి ఇవ్వగలుగుతారు బ్రాడ్కాస్టర్లు కానీ ఈ కేబుల్ ఆపరేటర్లు కానీ. ఆ దృష్టిలో గవర్నమెంట్ ఒకటి ఆలోచిస్తే బాగుంటుందని అనుకోండి. ప్లస్ ఈ లైసెన్సింగ్ సిస్టంలో కానీ పారదర్శకత ప్రాంప్ట్గా లేదు. ఇవన్నీ కూడా చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ కనెక్ట్ ఏపీ పేరుతోటి 2026 ఎక్స్పో ప్రారంభమైంది. 3 రోజుల పాటు కూడా ఈ ఎక్స్పో అయితే కొనసాగబోతా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి కేబుల్ ఆపరేటర్లు అంతా కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ రంగాలకు సంబంధించి కేబుల్ ఇండస్ట్రీలో ఈ టెలికాం కావచ్చు, అలాగే కేబుల్ టీవీ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు కావచ్చు, ఇతరత్ర టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాల మీద ఈ 3 రోజుల పాటు కూడా ఇక్కడ శిక్షణా తరగతులు ఇవ్వబోతా ఉన్నారు. అవగాహన సదస్సులు నిర్వహించబోతా ఉన్నారు. పెద్ద ఎత్తున కేబుల్ ఆపరేటర్లు అంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి తరలి వచ్చి ఈ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసినటువంటి సాంకేతిక పరికరాలు, వాటికి సంబంధించినటువంటి పనితీరు ఇవన్నీ కూడా వాళ్ళంతా కూడా స్వయంగా వచ్చి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఎక్స్పో ప్రధాన ఉద్దేశం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కేబుల్ రంగంలో ఉన్నటువంటి ఆపరేటర్లు కావచ్చు, ఈ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులు, వ్యాపారస్తులు వీళ్ళంతా కూడా ఒక వేదిక మీదకు వచ్చి ఇక్కడ ప్రధాన
ప్రధానంగా రాబోయే ఈ డిజిటల్ యుగంలో వస్తున్నటువంటి కొత్త కొత్త మార్పుల గురించి తెలుసుకునేందుకు ఇది ఒక వేదికగా మారబోతుందనే చెప్పుకోవాలి. 3 రోజుల పాటు ఇది జరగబోతోంది. మరోవైపు ఇక్కడ మనతో మాట్లాడిన సందర్భంలో కూడా ఈ రంగంలో నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ప్రభుత్వం కూడా ఈ రంగానికి సంబంధించి కొంత ప్రోత్సాహకం అందించే ప్రయత్నం అయితే జరగాలన్నటువంటి అభిప్రాయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ రేటులో ఇవి అందుబాటులో గనక తీసుకొస్తే అటు వినియోగదారులకు కూడా సర్వీసులను తక్కువ రేటుకు అందించే అవకాశం ఉంటుందన్నటువంటి అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అటు ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఈ కేబుల్ రంగం కావచ్చు, టెలికాం రంగం కావచ్చు, ఈ సర్వీస్ సెక్టార్లో దీన్ని కూడా భావించి ఈ సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకి తగినటువంటి ప్రోత్సాహకాలు అందించే ప్రయత్నం అయితే చేయాలన్నటువంటి అభిప్రాయం అయితే అందరి నుంచి కూడా వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ 3 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ ఎక్స్పో ద్వారా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు అటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కేబుల్ ఆపరేటర్లు, ఇతరత సర్వీస్ రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ సీసీటీవీ కావచ్చు, సోలార్ కావచ్చు, డిజిటల్ ప్లాట్ఫామ్కి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళంతా కూడా అనేక విషయాలు తెలుసుకునేందుకు ఇదైతే ఎంతగానో దోహదపడబోతా ఉంది. ప్రధానంగా ఈ ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ తమ యొక్క సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ ఈ ఎక్స్పోలో ప్రదర్శిస్తూ ఉంది. ఆ సేవలన్నీ కూడా ఏ సేవలను ఐపీటీ కావచ్చు, బ్రాడ్బ్యాండ్ సర్వీసులు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏ విధంగా కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువెళ్తుంది అవన్నీ కూడా చాలా స్పష్టంగా ఈ ఎక్స్పోకి సంబంధించినటువంటి ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లో వివరంగా అయితే తెలియజేస్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో. తెనాలి పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో మంగళవారం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కెమికల్ పరిశ్రమలలో ఒక్కసారిగా మంటలు చెలరేగి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. పరిశ్రమ నుంచి ఎగసి పడుతున్న మంటలు పొగను గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పూర్తి స్థాయిలో అదుపు చేయడం కష్టంగా మారింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. వైర్లు కూడా అల్యూమినియం కదా గుడ్డైపోతాయి అవేంటి.
చెప్తే నేను కలుపుతాను కానీ నాకేం తెలుసు. వేణుగోపాల్ గారికి అడిగాము, అది మనకు తెలియదు. ఇంకా టికెట్ గుంటూరు నుంచి వచ్చారట. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని ఈసారి పశ్చిమాసియా యుద్ధ ప్రభావం నేపథ్యంలో పొదుపు చర్యల్లో భాగంగా డిజిటల్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1800 క్లస్టర్లలో నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు తెనాలి నియోజకవర్గ పరిశీలకులు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తెలిపారు. ఈ మేరకు మే 27, 28 తేదీలలో తెనాలి నియోజకవర్గ పరిధిలోని 10 క్లస్టర్ల మహానాడు కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, జొన్నాదుల మహేష్, పాలడుగు సురేంద్ర, ఈదర్ పూర్ణచంద్, అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, మల్లవరపు విజయ్, సాంబిరెడ్డి, సుబ్బారావు, గుమ్మడి ప్రసాద్, ఫణిదర్పు దుర్గ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ రాష్ట్ర కార్యవర్గాల సమక్షంలో మహానాడు నిర్వహిస్తూ ఇదే మహానాడుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1800 క్లస్టర్లలో లైవ్ స్ట్రీమింగ్ ఇస్తూ అక్కడ ప్రతి క్లస్టర్ పరిధిలో కూడా వందలాది మంది స్థానిక కార్యకర్తలు, స్థానిక నాయకుల సమక్షంలో ఈ మహానాడులో వాళ్ళందరూ కూడా పాల్గొనే అవకాశం కల్పించడం, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న 10 క్లస్టర్ల పరిధిలో కూడా ఎక్కడికక్కడ స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జీలు వాళ్ళ క్లస్టర్ పరిధిలో ప్రతి ప్రాంతంలో కూడా రేపటి రోజున క్లోజ్డ్ డోర్లో, అంటే కార్యకర్తలకి ఇటువంటి వడగాల్పుల ముప్పు దాలెత్తకుండా అదే సందర్భంలో పార్టీ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ మహానాడు నిర్వహణ జరపడానికి చాలా అంటే యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదే సందర్భంలో కార్యకర్తలకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇటువంటి ఈ వేడి వాతావరణంలో తాగునీరు, మజ్జిగ లాంటివి, మధ్యాహ్న భోజనము, స్నాక్స్ లాంటివన్నీ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీల వైపు నుంచి వాళ్ళకి ఫెసిలిటేట్ చేస్తున్న సందర్భంలో ముందుగా మా 10 క్లస్టర్ల ఇన్ఛార్జీలను కూడా మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల తరఫున, అలాగే తెనాలి తెలుగుదేశం కార్యకర్తల తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. హైబ్రిడ్ పద్ధతిలో ఈ యొక్క క్లస్టర్ ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లు ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్లస్టర్ ఆధ్వర్యంలోనే ఈ మహానాడు జరగాలి. కేంద్ర కార్యాలయంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకత్వం సమక్షంలో జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఏంటంటే స్త్రీ శక్తి పేరు నాడడంతో ఈరోజు ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్త్రీకి సాధికారత ఉండాలి, గౌరవం ఉండాలి. ఆ విధంగా పెద్ద ఎత్తున వారికి గౌరవించే విధంగా ఈ యొక్క మహానాడు కార్యక్రమం వారి పేరు మీద నడవాలని ఏర్పాటు చేసినందుకు గౌరవనీయులు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెనాలి నియోజకవర్గం తరఫున అభినందిస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే 10 క్లస్టర్లు ఉన్నాయో కొల్లిపర మండలం 2 ఉన్నాయి, తెనాలి మండలం 2 ఉన్నాయి, తెనాలి పట్టణంలో 6 క్లస్టర్లు ఉన్నాయి. ఈ 6 క్లస్టర్లు ఆ మండలంలో ఉన్నటువంటి 4 క్లస్టర్ 10 క్లస్టర్లు కూడా ఒక్కో క్లస్టర్లో, ఎందుకంటే క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి దరిదాపుగా 27,000 మంది ప్రజానికులకి ప్రతినిధిగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఏ సమస్య అయినా కానీ ప్రభుత్వం దృష్టికి, పార్టీ దృష్టికి తీసుకెళ్లాలి, ఆ విధంగా పనిచేయాలి. పారక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ పురుగుల మందు అమ్మకం, నిల్వ, పంపిణీ మరియు వినియోగాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించినట్లు వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. ఇటీవల విష ప్రయోగాల ద్వారా ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ రసాయనం అత్యంత విషపూరితమైనదని, దీనికి ప్రత్యేక యాంటీడోస్ అందుబాటులో లేకపోవడంతో విష ప్రయోగం జరిగిన సందర్భాల్లో మరణాలు అధికంగా సంభవిస్తున్నాయని తెలిపారు. నిషేధాన్ని ఉల్లంఘించి ఎవరైనా అమ్మకాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అంటే మనకి వాడుక భాషలో గ్రామోక్సిన్ అనేది పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క కలుపు మందు అంటే అత్యంత తీవ్రంగా మానవులపై మనం స్ప్రే చేసిన తర్వాత కూడా విష ప్రభావం చూపుతుంది. ఇలా సదావిధంగా తీసుకున్నా కానీ ఖచ్చితంగా మనిషి చనిపోయే విధంగా ఉండటం వలన మనకు ఆ రీసెర్చ్ చేసి మనకి గవర్నమెంట్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ యొక్క కలుపు మందు ఏదైతే కలుపు మందు ఉందో మనకి గ్రామోక్సిన్ అనే వాడుక భాషలో పిలువబడుతుంది.
పారాక్వాట్ డైక్లోరైడ్ 24% ఎస్ఎల్ అండి, దాని టెక్నికల్ నేము. అది మనం బ్యాండ్ కింద నిన్నే జీవో ఇచ్చారు కాబట్టి మనం కూడా షాపులు తనిఖీ చేయటం అయింది. నాకు తెలిసి 2000 లీటర్లు దరిదాపు మనం ఏది కూడా దాని స్టాప్ సేల్స్ ఇవ్వటం అయింది. తెనాలి మండలంలో 2200 దాకా సుమారుగా స్టాప్ సేల్స్ ఇవ్వబడింది. ఇంకా ఎవరైనా నమ్ముతున్నా కానీ చర్యలు తీసుకుంటాము నెక్స్ట్ రాబోయే రోజుల్లో. కాబట్టి ఇది అందరికి కూడా తెలియజేస్తాం. గురువారం బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛిత సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. పండుగ సమయంలో శాంతి భద్రతలు పరిరక్షించడంతో పాటు గోవధ నిషేధంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. వివిధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి పరిస్థితులను సమీక్షించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులు, సమాచారం స్వీకరించేందుకు ఎంఆర్ఓ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ విజయలక్ష్మి ఆదేశించారు. రేపు 28వ తారీఖున బక్రీద్ ఫెస్టివల్ ఒకటి మనం జరుపుకోబోతున్నాము. అందులో భాగంగా స్లాటర్ హౌసెస్ అంటే జంతువుల్ని కట్ చేసి ఫెస్టివల్ కోసం వాళ్ళు వాడుతూ ఉంటారు. అందులో భాగంగా స్లాటర్ హౌసెస్ అని ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఇప్పుడు మన డివిజన్లో మొత్తం 3 చోట్ల ఆ స్లాటర్ హౌసెస్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఒకటి కొమ్మూరు విలేజ్ కాకుమాను, తేలప్రోలు తెనాలి మండలంలో, అలాగే వేజెండ్ల చేబ్రోలు మండలంలో ఐడెంటిఫై చేయడం జరిగింది. అందరూ సిబ్బందికి మన తెనాలి డివిజన్లో ఉన్న ఆల్ ఎంఆర్ఓస్కి, ఎంపీడీఓస్తోనూ, అలాగే మున్సిపల్ కమిషనర్తోనూ, పోలీస్ డిపార్ట్మెంట్ వారితోనూ ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేయడం అయిందండి. అక్కడ ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, స్లాటర్ హౌసెస్ దగ్గర ఎలాంటి పరిశుభ్రతని పాటించాలి, వారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, నాలుగు వైపులా వాటిని కవర్ చేసి బయటికి కనిపించకుండా కొంచెం శుభ్రంగా మెయింటైన్ చేసి, అలాగే ఎవరికైనా ఎక్కడైనా ఈ స్లాటర్ హౌసెస్కి పర్మిషన్ కావాలంటే కూడా మండల్ లెవెల్లో తహసీల్దార్స్ని కాంటాక్ట్ చేయవచ్చండి. ఇంటర్న్ అవి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకి స్లాటర్ హౌసెస్ పర్మిషన్ ఇస్తారు. అంతేకాకుండా పర్మిషన్ తీసుకోకుండా ఎక్కడన్నా కనుక ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తే అది నేరం. కాబట్టి ప్రజలందరికీ ఎవరికైతే ఈ దీనిపైన స్లాటర్ హౌసెస్ కావాలని కోరుకుంటున్నారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని ప్రశాంతంగా ఈ ఫెస్టివల్ని జరుపుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి. అలాగే పోలీస్ తరపు నుంచి, రెవెన్యూ తరపు నుంచి, ఎంపీడీఓస్ దగ్గర నుంచి, అలాగే ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ 4 డిపార్ట్మెంట్స్తో ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ లాగా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ప్రతి మండలంలో తహసీల్దార్స్ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏదైనా ఎక్కడైనా ఇల్లీగల్గా యానిమల్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్లుగా ఎవరికైనా అవగాహన ఉన్నట్లయితే వెంటనే ఆ కంట్రోల్ రూమ్స్ వాళ్ళకి ఫోన్ చేసినట్లయితే ఆ ఇల్లీగల్ యాక్టివిటీని మనం కంట్రోల్ చేయవచ్చును. ఆ రకంగా ఆ జంతువుల్ని కాపాడవచ్చు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఫెస్టివల్ని నిర్వహించుకునే విధంలో మా డిపార్ట్మెంట్ వారికి హెల్ప్ చేయవలసిందిగా కోరుచున్నామండి. బక్రీద్ పండుగ సందర్భంగా తెనాలి మున్సిపాలిటీ పరిధిలో స్లాటరింగ్ అనేటువంటిది ఆథరైజ్డ్గా జరిగేలాగా, ఇల్లీగల్గా మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యంగా గోవధ నిషేధం అనేది ఒక చట్టం ఉంది. కంపల్సరీగా అవి ఎక్కడ కూడా జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయడంలో భాగంగా రెవెన్యూ, పోలీస్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్తో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అండ్ కోఆర్డినేషన్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ సహకరించాలి, పండుగను మంచి వాతావరణంలో జరుపుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు గౌరవనీయులైన సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి వివిధ శాఖల అధికారులతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటమే మా ముఖ్య ఉద్దేశం. మరి ఎక్కడైనా కానీ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ యానిమల్స్, అట్లాగే ఇల్లీగల్ స్లాటరింగ్ ఏదైనా జరిగితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఎట్టి పరిస్థితుల్లో పండుగ అనేది మంచి వాతావరణంలో జరుపుకోవాలి. దయచేసి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేరసారం తగ్గడంతో పాటు ఉపయోగకరమైన బ్యాక్టీరియా, ఫంగస్ నాశనమవుతున్నాయని మండల వ్యవసాయ అధికారి కె సుధీర్ బాబు తెలిపారు. దీంతో భూమి ఉత్పాదకత తగ్గే ప్రమాదం ఉందన్నారు. పంట వ్యర్థాలను కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్, విషవాయువులు విడుదలై వాతావరణ కాలుష్యం పెరుగుతుందని, పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించి పక్కనున్న పంటలు, చెట్లు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. పంట అవశేషాలను భూమిలో కలియదున్నటం ద్వారా సహజ పోషకాలు నేలకు అందుతాయని చెప్పారు.
పశువుల మెతగా కంపోస్టు తయారీలో మల్చింగ్ విధానంలో వినియోగించుకోవచ్చునని సూచించారు. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని కోరారు. ఏదైతే మొక్కజొన్న మనకు అయిపోయిన తర్వాత ఈ మొక్కజొన్న వ్యర్థాలు కాల్చడం అనేది అందరూ కూడా అది కాకుండా మనం కూడా చెప్తున్నామండి. అన్నింటిలో కూడా వ్యర్థాలు కాల్చడం వల్ల ఏంటంటే మనకి ఊరి దగ్గరలో కాల్చడం వల్ల అవి నిప్పురవ్వలు కూడా వచ్చి మనకి దగ్గరలో ఉన్న హౌసెస్ మీద కూడా పడుతున్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే పూర్తిగా వాళ్ళ హౌస్లో అంతా కూడా దగ్ధమైపోయి వాళ్ళంతా నిరాశ్రయాలు అవుతున్నారు. కనుక దీన్ని కూడా గమనించుకొని రైతు సోదరులందరూ కూడా మనకి మెయిన్గా పలవలైజర్స్ ఉన్నాయి, మనకి రోటోవేటర్స్ ఉన్నాయి. ఏదైతే ఈ మొక్కజొన్న కాల్చుకోకుండా మనం ఆ పలవరైజర్గా వేసుకున్నట్టయితే నేలలోకి కలిగి ఉండటం వలన భూసారం పెరుగుద్ది. మనకి ఈ ఇంకొకటి ఏంటంటే కాలుష్యం కూడా దీన్ని అరికట్టే విధంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఈ సమ్మర్లో ఈ 48 to 50 డిగ్రీలు ఉన్న హీట్ సమ్మర్లో మనం కాల్చడం వలన చాలా ఇబ్బందులు ఉంటాయి. దీనివల్ల వాతావరణ కాలుష్యం హై అవుతుంది. ప్లస్ మనం కూడా దాన్ని చేసే విధంగా ఉంటామండి. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనం చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి నెక్స్ట్ రాబోయేది సూపర్ ఎల్నినో అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కాల్చుకోకుండా భూములు కలిగి దున్నుకొని మనం ఏదైనా PMDS కిట్స్ కానీ లేకపోతే జనుము జీలుగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకున్నట్టయితే మనకి రాబోయే రోజుల్లో వర్షభావం తక్కువ ఉన్నా కానీ మనం నీటి నిలుపుకునే శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి మనం మొదటి పంట తీసుకోవడానికి బాగా అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని గమనించి కాల్చవద్దని పదే పదే మనం విన్నవించుకోవడం అవుతుందండి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్ర ఎండల దృష్ట్యా ప్రజల కోసం దాతల సహకారంతో పలు ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు వాటిని వినియోగించుకోవాలని సూచించారు. ప్రత్యేకంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసర పరిస్థితులు తప్ప బయటకు రావద్దని హెచ్చరించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తలకు గుడ్డ లేదా టోపీ ధరించడం, తరచూ నీరు తాగడం, మజ్జిగ, ORS వంటి ద్రవ పదార్థాలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ఎండలో ఎక్కువసేపు తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటా ఉంటే 42 డిగ్రీల దాకా నమోదవుతుంది. ఇంకా లైక్లీ 46 డిగ్రీల వరకు కూడా వెళ్తుంది అనే ఒక ప్రిడిక్షన్ ఉంది. మరి పరిస్థితి చూస్తే దయచేసి మా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికే మేము చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసాం గవర్నమెంట్ తరఫు నుంచి. అట్లాగే మన తెనాల్లో మనకున్న అదృష్టం ఏంటంటే దాతలు కూడా ముందుకొచ్చి చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు మెయింటైన్ అవుతున్నాయి. మా సిబ్బందికి కూడా చెప్పాం ఎట్టి పరిస్థితుల్లో చలివేంద్రాలు ఫంక్షనింగ్లో ఉండాలి అని. అట్లాగే ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అవసరమైతే తప్ప ఎండలో తిరగకండి. బయటికి వెళ్ళేటప్పుడు మరి టోపీ లాంటిదో ఏదో తువ్వాలు లాంటిదో పెట్టుకోవడం కూడా అవసరమే. మరి ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవాలి. అట్లాగే ఇప్పుడు గౌరవనీయులైన మంత్రివర్యులు ఎప్పటికప్పుడు మాకు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా ఉన్నాయి. వడదెబ్బ తగిలే అవకాశం ఉంది. కాబట్టి మెడికల్ అండ్ హెల్త్ కూడా మొన్నే మాకు ఒక 4 రోజుల క్రితం వడదెబ్బ మృతి కూడా ఒకటి మనం గవర్నమెంట్ హాస్పిటల్లో నోట్ చేసాం. ఇది కూడా ఉన్నతాధికారులకు పంపాం. మరి ఈ మృత్యు అనే పాయింట్ ఉంది కాబట్టి వడదెబ్బ తగిలితే చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దీనికల్లా ఒకటే మార్గం, జాగ్రత్తగా ఉండటమే. అప్రమత్తతే దీనికి మార్గం. దయచేసి అప్రమత్తంగా ఉండాలనే విజ్ఞప్తి. మరి ముఖ్యంగా నేనేమి రిక్వెస్ట్ చేయదలుచుకున్నానంటే మీ ద్వారా మరి పంటల వ్యర్థాలని తగులబెట్టడం ద్వారా రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కజొన్న ఆ వ్యర్థాలని తగలబెట్టేసి వెళ్ళిపోతున్నారు. అది మెల్లగా అంటుకొని మరి గాలి పెరగడం వల్ల చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి నిప్పంటుకొని పాపం వాళ్ళంతా రోడ్డున పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి చేయవద్దు. నిన్నే మంత్రి గారు కూడా ఒక సర్క్యులర్ లాంటిది రిలీజ్ చేశారు. దయచేసి అట్లా ఎవరూ చేయకండి. మరి మొన్న మేము అంగలకుదురులో చూస్తే కుటుంబాలు రోడ్డున పడిపోయి ఉన్నాయి. చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదం. మరి దయచేసి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. రాబోయే మరి రోహిణి కార్తె నిన్నటి నుంచి స్టార్ట్ అయింది అంటున్నారు. కనీసం మనం ఒక వారం 10 రోజులు జూన్ 2 వరకు అప్రమత్తంగా ఉంటే మనం అందరం చక్కగా ఉండవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం. దయచేసి మీరంతా అవసరమైతే తప్ప బయటికి రావద్దని నా విజ్ఞప్తి. తమ స్థలంలో
నిర్మించుకుంటున్న ప్రహరీ గోడ పనులను ఎటువంటి ఆధారాలు లేకుండా మున్సిపల్ అధికారులు నిలిపివేశారని కరేటి గోపయ్య ఆరోపించారు. ఈ మేరకు సంబంధిత పై అధికారులకు ఫిర్యాదు చేస్తూ వినతి పత్రం సమర్పించారు. ఫిర్యాదుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం పిటిషన్ దాఖలు చేసిన రోజు నుండి ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు చూపలేదని, పురపాలక సంఘం నిర్వహించిన సర్వే వివరాలు కూడా వెల్లడించలేదని తెలిపారు. ఈ నెల 26వ తేదీన మున్సిపాలిటీ సిబ్బంది ఫోన్ ద్వారా నోటీస్ తీసుకోవాలని సమాచారం ఇచ్చారని, అందులో వాస్తవాలు లేకపోవడంతో నోటీస్ స్వీకరించేందుకు నిరాకరించినట్లు పేర్కొన్నారు. దీనికి అనంతరం మున్సిపల్ సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్ ద్వారా నోటీస్ కాపీ పంపించారని ఆరోపించారు. ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం ఇబ్బందులకు గురి చేయాలనే ఉద్దేశంతో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రహరీ గోడ నిర్మాణాన్ని ఆపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు తమ స్థలంలో 4 అడుగుల పోరంబోకు భూమిని ఆక్రమించి నిర్మాణం చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారని, అయితే ఆ 4 అడుగుల మున్సిపల్ స్థలాన్ని స్పష్టంగా చూపించాలని కరేటి గోపయ్య డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పెనపాడ గ్రామంలో మాది ఇది ప్రైవేట్ భూమి, గవర్నమెంట్ భూమి ఉందని ఒక కరేటి గోపి అనే వ్యక్తి నా మీద కంప్లైంట్ పెట్టాడండి. దానికి ఇదిగోండి దీనికి రిపోర్ట్ ఇది, దాని దారిని చూపించమని మేము కూడా అడిగామండి. సర్వేర్ గారు వచ్చారు, కొలిచాడు. యువతల నా స్థలమే, ఇది నా స్థలమే అని చెప్పారండి. ఈ స్థలానికి ఇటు దారి లేనప్పుడు ఆ పైవాడికి ఇట్లా దారి ఎట్లా ఉందని చెప్పాను. ఆయన చూసి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారండి. పిటిషన్ మీద పిటిషన్ ఇస్తున్నారండి, మమ్మల్ని కట్టుకోకుండా ఇబ్బంది పెడుతున్నారండి. వీడు కూడా ఆలలో పనిచేసే ఒక వ్యక్తి అండి. ఆ వ్యక్తి మాట విన్నారు కానీ మా మాట వింటలేదండి వీళ్ళు. ఆ వ్యక్తి మాట వింటున్నారు కానీ మా మాట వింటాను. నేను ఏసీబీ గారిని కూడా కలిసాం వెళ్ళి రాత్రి. ఏసీబీ గారు నేను చూస్తాను, నేను మాట్లాడతాను అంది. కనీసం మళ్ళీ తెల్లారిపాటికి నోటీస్ ఇచ్చారు వచ్చి. ఇది చాలా దారుణంగా ఉందండి. మాకు ఎంతో నష్టం చేశారు, కట్టుకోనీయకుండా చాలా నష్టం చేశారు. మెటీరియల్ అంతా పాడైపోయింది, సిమెంట్ పాడైపోయింది. వానకి నాకు 50,000 రూపాయలు నష్టం వచ్చింది. కరేటి గోపి, సౌందర్య, ఆయన పేరు శ్రీనివాసరావు గారు, వీళ్ళందరూ వచ్చి కొలిసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు సర్వేర్ గారు. ఇక్కడ స్థలం ఉందా లేదని కూడా చెప్పాలి. ఆయనకి నేను చెప్పించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను, ఈ స్థలం కాగితాలు చదివించాను. ఆయన కూడా సైలెంట్ అయిపోయి వెళ్ళిపోయాడు, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి పిటిషన్ ఇస్తున్నారు. ఇది చాలా అన్యాయం, దారుణం అండి. ఏసీబీ గారు మీరు సరైన చర్య తీసుకోవాలి వీళ్ళ మీద నేను కోరుతున్నాను. నోటీస్ తీసుకుంటారా లేదని మనల్ని బెదిరిస్తున్నారు. ఇది ఎంతవరకు సమన్యం మీరే చెప్పాలి, మీరే న్యాయం చేయాలి. ఫస్ట్ మా దగ్గరికి వచ్చాడు, వస్తే ధర్మంగా నేను రావాలంటే అన్ని సక్రంగా ఉంటే ఎవరు చెప్పినా నేను చెప్పినట్టు వింటే వస్తామన్నాం. సరే వింటామన్నారు. నేను 3 సార్లు వచ్చాడికి, ఆడింత మట్టికి రాలా. అయితే ఈడ వచ్చి చూస్తేనాను ఆడికి ఈ పక్కన వీడి సొంతవాడికే లేదు దారి, ఆడికి చివరోడికి ఆడికి ఏంటి వచ్చింది. మేము ఎట్లా చెప్పగలము? అబద్ధం ఆడాలా? లేకపోతే వీడికి ఒకడిని కాదని ఒకడికి పెడతాం. ఇద్దరు మా వాళ్ళే, ఇద్దరికి న్యాయం చేయాలని వస్తే నువ్వు ఎంతసేటికి వాళ్ళ మాటలని పక్కన తోసేస్తే ఎట్లా అండి? అస్సలు రాలేదు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో నోటీసులు ఇస్తారు, వాళ్ళు కొలిచారు సర్వేర్ వచ్చి. సరే సర్వేర్ వస్తే న్యాయం అనేది ఉంది. ఇప్పుడు అందరూ వాళ్ళే చెప్పారు మొత్తం ఇదేదో ఇదిగా ఉంది, ఇదేదో అసలు అది చల్లదు కూడా వెళ్ళి అని అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా. కాకపోతే నోటీస్ తీసుకోమన్నారు. నోటీస్ ఎట్లా తీసుకుంటామండి? ధర్మం ఉంటే తీసుకుంటాం, ధర్మం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోమంటే ఎట్లా? ఆడేని పాపం. ఇప్పుడు నా గురించి అయినా వాడి గురించి అయినా ఈ పినపాటు ఎవరినైనా అడగండి, వాడి గురించి చెబుతారు. దారిని బట్టి ఎవరైనా సరే ధర్మం చెప్పాలండి చాలు. ఈ పక్కన ఇది స్థలం వాళ్ళదే, ఈ స్థలానికే లేనిది ఆ చివరి నుంచి రమ్మంటే అటు వచ్చింది. ఇప్పుడు మేము వాడు మా పిల్లోడే కాదంటలా, ధర్మం అనేది ఒకటి ఉంటుందిగా. మాటకి సౌందర్య అమ్మాయి ఫోన్ చేసి బెదిరిస్తుందండి, అవి కూడా రికార్డ్ చేస్తారు మీరు. అమృతలూరు మండలం పెద్దపూడి గ్రామంలోని ప్లాటినం జూబ్లీ బాప్టిస్ట్ చర్చ్ 75వ వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చర్చి కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి సన్మానించారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే చర్చిలు ఆధ్యాత్మిక సేవలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. కార్యక్రమంలో అమృతలూరు మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అందుచేత మనందరి హృదయాల్లో ఆనందం ఉంది. అక్కడి నుంచి దాతలు మన చర్చి బిడ్డలే చాలా దాతృత్వాన్ని ప్రకటించారు. 2 కోట్ల రూపాయల విలువైన దేవస్థానాన్ని నిర్మించుకున్నాం. అందరినీ సంఘస్థులందరినీ కలుపుకొని సమర్థవంతంగా సంఘాన్ని నడుపుతూ ఈ సంఘానికి ఒక మంచి దేవాలయ నిర్మాణానికి వారు చేసిన కృషి కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈ చర్చి నేను ఇప్పుడు 3వ సారి ఎమ్మెల్యే, 4 సార్లు పోటీ చేశాను, 3 సార్లు గెలిచాను. 2009 నుంచి చూశాను ఈ చర్చి ఫౌండేషన్ దగ్గర నుంచి మోడీగోడ దగ్గర నుంచి నాకు తెలుసు. అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలు వెచ్చించి పూర్తి స్థాయిలో చర్చి నిర్మాణం చేసుకోవడం అంటే దానికి సంఘస్థుల తోడ్పాటు, పెద్దల సహకారం, ముఖ్యంగా పాస్టర్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పని విధానాన్ని ప్రత్యేకంగా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మంచి చర్చి నిర్మాణం చేసుకొని చర్చిలో మహిమగల దేవుని నిరంతరం ప్రార్థిస్తూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉంటున్నందుకు అందరినీ కూడా అభినందిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందే పాస్టర్ గారు చెప్పాడు ఈ చర్చి నిర్మాణంలో 20 లక్షలు కరెంట్ ఇవ్వడానికి నేను ఆ రోజు కృషి చేశాను. ఖచ్చితంగా మన నియోజకవర్గంలో అనేక దేవాలయాలకి సహకారం అందించినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయాలకు అతీతంగా ఓట్లతో పని లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు వెరీ గుడ్. ఎందుకంటే ఈ గ్రామం రాజకీయంగా నేను ఇందాక చెప్పాను, 4 సార్లు పోటీ చేశాను. నాకేం వెలుదనగా గట్టిగా నిలబడే గ్రామం కూడా కాదు. అయినా ఎక్కడ నేను పొరపక్షాలు చూపించాను. ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే విధానంలో కూడా ప్రత్యేకంగా నా ముద్ర స్పష్టంగా కనపడింది. ఏ సిమెంట్ రోడ్డు మీకు ఈ గ్రామంలో నిర్మాణం జరుగుతున్నా కూడా అది మొత్తం కూడా నేను చేసిన అభివృద్ధి అని మీరు గర్వంగా చెప్పగలను. ఎందుకంటే మిగతా వాళ్ళు చేసింది లేదు, మిగతా వాళ్ళు వచ్చి నేను ఇది చేశానని చెప్పడానికి ఏమీ లేదు. గ్రామాన్ని ఏ విధంగా పల్లెలో కానీ గ్రామంలో కానీ ఎస్టీ కాలనీ కానీ గ్రామంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వం నా హయాంలో జరిగింది అని చెప్పి నేను చెప్పడానికి గర్వపడతా ఉన్నాను, సంతోషిస్తూ ఉన్నాను. అదే విధానంలో ఈ చర్చి నిర్మాణానికి కూడా కొంత సహకరించాలనే సంతోషం, ఆత్మ సంతృప్తి నాకుంది. మీలో ఉందా లేక నాకైతే ఉంది. తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్తూపం సెంటర్ వద్ద సోమవారం రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. సిఐ రాముల్ నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ స్పెషల్ డ్రైవ్ లో సుమారు 30 వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. ఇందులో 2 వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. ఈ సందర్భంగా సిఐ రాముల్ నాయక్ మాట్లాడుతూ ఇకపై తెనాలి పట్టణంలో ఓపెన్ డ్రింకింగ్ మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ పై నిరంతర ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని, ఒక ప్రమాదం వల్ల కుటుంబాలు అనాథలుగా మారే పరిస్థితులు వస్తున్నాయని ఆయన హెచ్చరించారు. ప్రజలు తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేశారు. మీరు ఎవరయ్యా ఆపండి. పోలీసులు ఏంద్రా ఏంది ఎవరు మన తెనాలి 2 టౌన్ లిమిట్స్లో స్తూపం సెంటర్ దగ్గర ఆ స్పెషల్ డ్రైవ్ కింద ఓపెన్ డ్రింకింగ్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు ఒక 30 వెహికల్ చెక్ చేశాము. 30 వెహికల్ చెక్ చేస్తే ఒక 2 డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ దొరికారు. తర్వాత ఈ రోజు నుంచి ఈ స్పెషల్ ఓపెన్ డ్రింకింగ్ ఒకటిను ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ అర్ధరాత్రి సమయంలో మా తెనాలి టౌన్లో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ మందు తాగి బండి నడపడం వల్ల అనేక యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని పోలీసు డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము.
ఇప్పుడు చూస్తున్నాము చాలామంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఇప్పుడు మన కుటుంబము మన యాక్సిడెంట్ మన మీద ఆధారపడి ఉంటుంది. ఈ యాక్సిడెంట్ వల్ల మన కుటుంబము ఒక యజమాను లేని ఒక అనాథ కుటుంబంలాగా తయారవుతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో ఈ మందు తాగి ఈ వెహికల్ నడపొద్దని మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మరీ కోరుకుంటున్నాం. తెనాలి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు మనవడు రిషిక్ పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవ కార్యక్రమం నిర్వహించారు. కుర్రా శ్రీను ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రయాణికులకు నిరసరాయలకు భోజనాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుంటూరు గోపి, రాధ, గుంటూరు విజయలక్ష్మి, వేదాంశి, తోటా ఫణిబాబు, కోపెల్ల నాగేశ్వరరావు, మానస, రేణుకతో పాటు కుటుంబ సభ్యులు పాల్గొని రిషిక్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక సేవతో పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. గుంటూరు శ్రీ రిషిక్ది పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ రైల్వే స్టేషన్ సెంటర్లో శివలింగ సేవా సమితి ఆధ్వర్యంలో మేము అడగంగానే కుర్రా సీన్ గారు సరే అట్లాగే పెట్టండి అన్నాడు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుకి కుర్రా సీన్ గారికి కూడా ధన్యవాదాలు. మా మనవడు గుంటూరు శ్రీ రిషిక్ది ఇలా పుట్టినరోజు సందర్భంగా ఈ పేద ప్రజలకి అన్నసంతర్పణ కార్యక్రమం చేస్తానికి మా మనవడు మా మనవరాలు రోజుకి 5 రూపాయలు 10 రూపాయలు మేము ఇచ్చిన డబ్బులు దాచిపెట్టి ఆడాడ టిఫిన్ కానీ ఇడ్లీ కానీ పెడదామని చెప్పి నా దృష్టికి తీసుకొచ్చాడు. అట్లా వద్దులే నాన్న, ఆడే పెడదాంలే, నీకు అంత ఆలోచన వచ్చినందుకు మంచి ఆలోచన, నీకు వాళ్ళకే కడుపు నిండా అన్నం పెడదామని చెప్పి అని ఉన్నాం. అన్నదాత సుఖీభావ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మరి కార్యక్రమం ఏదైనా అకేషన్ ఏదైనా కానీ కేవలం ఆకలి తీర్చాలని చెప్పి ఆలోచనతో గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారు మా మధ్యలో మెదిలించారు. నాటి నుంచి ఇదే ప్రాంతంలో 8 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ అన్నదానం దాతల సహకారం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ అన్నదానానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారు మరి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మరియు గుంటూరు కోటేశ్వరరావు గారి మనవడైనటువంటి గుంటూరు శ్రీ రిషిక్ గారి పుట్టినరోజు సందర్భంగా మంచి భోజనం చక్కగా ఏర్పాటు చేశారు. కోటేశ్వరరావు గారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఇచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. మంగళగిరిలోని మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో సోమవారం రాత్రి 11 గంటలకు ఆక్టోపెక్స్ కమాండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. దేవాలయాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసిన సందర్భంలో భద్రతా సిబ్బంది ఎలా స్పందించాలి, భక్తులను ఎలా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆక్టోపస్ కమాండోలకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ డ్రిల్లో దేవాలయ పరిసరాల్లో ప్రత్యేక భద్రతా చర్యలను ప్రదర్శించారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించే విధానాలను కమాండోలు ప్రాక్టీస్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బక్రీద్ నేపథ్యంలో శాంతి భద్రతలపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం. డిజిటల్ టీవీ రంగంలో కొత్త సేవలు. కనెక్ట్ ఏపీ ఎక్స్పోలో సిటీ నెట్వర్క్ ప్రత్యేక ఆకర్షణ. తీవ్ర ఎండల దృష్ట్యా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రావద్దు. తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరిక. పారాక్వాట్ డైక్లోరేట్ 24% SL పై తాత్కాలిక నిషేధం. వ్యవసాయ అధికారి సుధీర్ బాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.